ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో దశలు అనుభవిస్తుంటాడు. మొదట వెల్లకిల్లా పడుకుంటాడు, బోర్లా పడతాడు, లేచి కూర్చుంటాడు, పట్టుకొని నిలబడతాడు, తప్పటడుగులు వేస్తాడు, సరిగ్గా నడుస్తాడు, గబగబా నడుస్తాడు, పరిగెత్తుతాడు. జీవితాంతం అర్థం లేని ఆశ, కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని ఎవరూ ఆపలేరు. అలాగే మరణం తరువాత ఈ దేహం పోతే మరో దేహం వస్తుంది. దానిని ఎవరూ ఆపలేరు. ఈ దేహం శాశ్వతం కాదు, దహనయోగ్యమైనది కాబట్టి దానిని దేహం అన్నారు.